నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రాసిన ఎవరికి ఎవరు అనే కథను విందామా? నీకేమిటోయ్, 6 కొడుకులు ఉన్నారు. తలో కొడుకు దగ్గర తలో 2 నెలలున్నా నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి అనేవాడు 6 ఆడపిల్లల తండ్రి రామ్మూర్తి మాస్టారు విశ్వనాథంతో ఎప్పుడు. ఆ ఈనాటి కొడుకులు తల్లిదండ్రుల్ని చూస్తారటోయ్. మనకి పెట్టవద్దు పాడు వద్దు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతికితే చాలే అనేవాడు విశ్వనాథం మాస్టారు. పైకి అలా అన్నా లోపల 6 కొడుకులు ఉన్నారు, 6లో ఏ ఒక్కడన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బరం ఆయనకి ఉండేది. అందుకే ఈరోజు 4వ కొడుకింటి నుంచి వెడుతూ ఇంకా 2 ఉన్నారు, పర్వాలేదు అన్న ఆశతో 5వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు ఆయన. 4 కొడుకుల ఇళ్లల్లో మర్యాదలు ముట్టాయి. ఇంకా 5వ కొడుకేదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ. తవ్వి తలకెత్తాలని, మర్యాదలు సత్కారాలు చేయాలని ఆయన ఎన్నడూ కోరలేదు, ఆశించలేదు. ఆయన ఆశించింది 2 పూటల పట్టెడన్నం, పంచభక్ష్య పరమాన్నాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు? తను వాళ్ళకు చెప్పించిన చదువులతో వాళ్ళ తాహతులెరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు? తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోవడం తమ కర్తవ్యం అని గుర్తించి ఎంత పచ్చడి వేసైనా అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. తిట్టుకుంటూ, విసుక్కుంటూ, సణుక్కుంటూ ముష్టి వెధవకి పడేసినట్టు కాకుండా కాస్త ఆప్యాయంగా, అభిమానంగా పెట్టాలని కోరుకున్నాడు. అది చిన్న కోరిక అయినా ఆ కోరిక కూడా అసంగతమైపోయింది ఆయన విషయంలో. మొదట్లో ఒక 10 రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు. తర్వాత ముందు గొణగడం, పిల్లి మీద ఎలుక మీద పెట్టి విసుక్కోవడం, ఆ తర్వాత ఎదురుగానే సాధింపులు, కసురుకోవటాలు ఆరంభమయ్యాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6 నెలలు ఉండేసరికి గగనమైంది. అదైనా అభిమానం చంపుకుంటే అభిమానం ఒకటి ఏడిసిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం. 4 కొడుకులు అయ్యారు. ఇంకా మిగిలిన 2 మాత్రం ఇంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదేముంది, కానీ చూద్దాం, ఆ మర్యాదలు కూడా రుచి చూద్దాం అనుకున్నాడు విశ్వనాథం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పాపం పెద్ద కోడలు ఓ 2 నెలలు అభిమానంగానే చూసింది, మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమైందో సణుక్కోవటం ఆరంభించింది. అబ్బబ్బా, వెధవగోలు వచ్చి పడింది. మనిషికో రకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలే ఈ చాకిరీకి తోడు ఈ చప్పిడి వంటలు, ఈ రొట్టెలు నానెత్తినొచ్చి పడ్డాయి పేడ. విసుక్కుంటుంటే పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుంది అని సర్దుకునేవాడు విశ్వనాథం. సర్దుకోక ఏం చేస్తాడు గనక? ఎవరి మీద కోపగిస్తాడు? కోపగిస్తే ఊరుకునేదెవరు? వాళ్ళు అన్నారని కాదు, తన రోగము అలాంటిదే. ఏం చేస్తాడు? బ్లడ్ ప్రెషరు, షుగరు, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలా భగవంతుడు? డబ్బున్న వాళ్ళకి జరిగినట్టు తనకెలా జరుగుతుంది? కోడలు పోని పరాయింటి ఆడపిల్ల, తన మీద అభిమానం ఎందుకుంటుంది? కొడుకు, కన్న కొడుక్కి కూడా తనెంత శత్రువయ్యాడు. తనేదో మూటలు దాచుకుని తనకివ్వడం లేదని కొడుక్కి కోపం. నాన్న, ఈ నెలన్నా మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా? ఆహా, వీలుంటేనే ఆ బట్టల కొట్టోడు ప్రాణాలు కొరుకుతున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు. డబ్బుంటే ఇయ్యకుండా మూట కట్టుకుపోతాడా అతను? ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో? కోడలు వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మనం ఎంతకని అడుగుతామండి, ఆయనకుండాలా ఇంగితం. అయ్యో, కరువు కాలం, పిల్లలు వాడు అవస్థపడుతున్నారని 10ో 12 చేతిలో పెట్టాలి కానీ మీరెన్నిసార్లు అడుగుతారు? తినేది ఇక్కడ, దోచిపెట్టేది ఇంకొకరికి అంది. ఎవరికి దోచిపెడుతున్నాడు తను? వీళ్లే పిల్లలా? ఆ కొడుకు కాదా? తనకొచ్చే ముష్టి 45 రూపాయల పెన్షన్ దాచేసుకుని మూటలు కడుతున్నాడని వాళ్ళ అపోహ.
డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా? ఆ ముష్టి 40 రూపాయలకి ఎన్ని ఖర్చులు! ఒక నెల బొత్తిగా పంచెలు చినిగిపోతే 4 కొనుక్కున్నాడు. మరి ఆ ఖర్చు కూడా కొడుకునెత్తిన రుద్దలేడు కదా. సరే, ఇంకా ముక్కు పొడువను మందులను తన ఖర్చులుండనే ఉన్నాయి. ప్రతి దమ్మిడి కొడుకును ఎక్కడడుగుతాడు? ఇంకో నెల 4గో కొడుక్కి కూతురు పుడితే మరి ఆ చంటిదానికి ఓ చిన్న మెత్తు బంగారమన్నా పెట్టి ఏదో చేయించాలి కదా. బారసాలకి దానికి వెళ్ళి రావడానికి రైలు ఖర్చు అది అలా అయిపోయింది. ఇంకో నెల పెళ్ళాం మాసికలు వేసిన గుడ్డలు కట్టుకుంటుంటే 2 చీరలు 2 జాకెట్లు, చలికి ముడుచుకు పడుకుందని ఓ 2 దుప్పట్లు కొన్నాడు. ఆ నెల 3వ కూతురు వచ్చింది. ఆడపిల్ల పుట్టింటికొచ్చిన ఆడపిల్లకి తాము ఉండగానే కదా ఏదో ఇంత పసుపు కుంకుమ పెట్టడం. తర్వాత అన్నలు పెట్టబోయారా, వాళ్ళు పుచ్చుకోబోయారా? దానికి చీర రవిక పిల్లల చేతుల్లో 10 రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బు కాస్త హరించింది. ఇంకో నెల ఏమైనా సరే కొడుక్కి ఇవ్వాలనే అనుకున్నాడు కానీ అనుకోని ఖర్చు నెత్తి మీద పడితే తనేం చేస్తాడు? కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్త 4 ఏళ్ల మనవరాలు లాగి పడేసింది. ఏం చేస్తాడు? జోడు లేకపోతే కళ్ళు కనపడి చావాయే. కొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే 6 నెలల నుంచి అయిపోయింది. నిజమే, ఇంట్లో ఉన్నాడు. డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నారు. ఓ 10-15 చేతిలో పెడదామని తనకు మాత్రం లేదు. ఏం చేస్తాడు? ఖర్చులు అలా వచ్చాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలి కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు కూడా అలా మాట్లాడటం కష్టం కలిగించింది. ఓ 6 నెలలుండి 2వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉంటుంది అన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళగానే పెద్ద కోడలే ఎంతనయమో తెలియవచ్చింది. పెద్ద కోడలు ఓ 2 నెలలైనా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళిన వారం 10 రోజులకే ఈ రొట్టెలు చేయడం, వేరే చప్పిడి వంటలు అవి వండడం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసింది. ఉంటే ఉండమన్నట్టు పోతే పొమ్మన్నట్టు మాట్లాడింది ఎదురుగానే. మామగారన్న గౌరవమైనా లేకుండా. ఏం చేస్తాడు? చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువైంది. డాక్టర్ వద్దంటాడు. ఇంట్లో కోడలు చేయదు. కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువైంది. అన్నిటికంటే కోడలు ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవడం ఆయనకి కష్టం కలిగించింది. కోడలు అన్నదని బాధ ఎందుకు? మన బంగారం మంచిదైతేగా అనుకున్నాడు. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు, నాన్న తమ్ముడు మా ఊరికి నాన్నను పంపు అంటూ రాస్తున్నాడు అని 10 సార్లు అన్నాడు. నిజమేననుకుని 3వ కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ వెంటనే మూటాముల్లెతో 3వ కొడుకింటికి ప్రయాణం కట్టాడు. తేరా చేసి 3వ కొడుకు గుమ్మంలో అడుగు పెట్టాక కానీ అక్కడ తనని ఎవ్వరూ ఆహ్వానించలేదని, తన కోసం ఎవరూ కలవరించలేదని, ఇదంతా తనని వదుల్చుకోవటానికి 2వ కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కృంగిపోయాడు. 3వ కోడలు మామగారిని చూసి గుమ్మంలోంచే మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనైనా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకు జరగబోయే సత్కారాలు అర్థమయ్యాయి. కానీ తప్పేదేముంది? ఈ కోడలు రోగిష్టిదట, ఆయాసముట, నీరసం. పిల్లలకే వండి పెట్టలేక చస్తుంటే ఈ తద్దిన ఒకటి వచ్చి పడింది అని విసుక్కుంది. ఇంట్లో పిల్లలకు తలా 1/2 గ్లాసుడు పాలు ఇచ్చుకుందామన్నా గతి లేదు. కానీ ఈయనగారికి మాత్రం 2 పూటల 2 గ్లాసుల పాలు నైవేద్యం పెట్టాలి మొగుడి దగ్గర అంటుంది. గ్లాసుకు 3 వంతులు నీళ్లు 1 వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తనే తాగేసినట్టు ఎందుకలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు విశ్వనాథం. మరి తనేం చేస్తాడు? కాఫీ వద్దంటారు డాక్టర్లు. ఈ కొడుకు తన దగ్గర నుంచి డబ్బులాగే తెలివితేటల్లో అన్నల్ని మించిపోయాడు. ప్రతీ నెల తనింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు.
విశ్వనాథం చేతిలో దమ్మిడి లేక మందులు కూడా కొనుక్కోలేక నానావస్థ పడసాగాడు. ఇది చాలనట్టు, నాన్న, నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏం చేశావు? ఇన్సూరెన్స్ డబ్బు 1000 రూపాయలు వచ్చినట్టుంది, అదెక్కడ దాచావు అంటూ అడుగుతుంటే ఒళ్ళు మండేది విశ్వనాథానికి. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతాడేంటి? ప్రావిడెంట్ ఫండు ఏం చేశాడు? ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు? తని స్కూల్ మాస్టర్ జీతంతో 90 పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు ఆ రోజుల్లో. కాబట్టి చదువులు పెళ్ళిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడి చేశాడో ఎరగరా ఈ పిల్లలు? ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు తెచ్చి ప్రావిడెంట్ ఫండ్ రాగానే చల్లబెట్టినట్టు తెలియకనేనా అడగడం? ఇన్సూరెన్స్ డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలు నూరిన సంగతి మరిచే అడిగాడా? 5వ వాడు అవిటివాడు, చదువు సంధ్య అబ్బలేదు. ఏదో పేపర్ ఏజెన్సీ తీసుకుంటాను, ధరావత్తుకి 1000 రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు ఆ కొడుక్కి ఇచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేకే అడిగాడా? అప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ 1000 వాడికిచ్చాడు. ఇంకా ఇన్నాళ్ళు తన దగ్గర ఉందా ఆ డబ్బు? ఎంతసేపు తన డబ్బు మీదే కానీ తన మీద ఆపేక్ష ఎక్కడుందా వాడికి? ప్రతి నెల ఏదో చెప్తాడు. మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో? ఈ డబ్బు లేకపోతే ఏం చేసేవాడో? రోజు రోజుకి కొడుకు డబ్బు పీడించడం, ఆ బాధ భరించలేక ఈసారి ఎవరూ వెళ్ళమనకుండానే 4వ కొడుకింటికి ప్రయాణం కట్టాడు ఆయన. 4వ కోడలు మామగారు పెద్దవారని గౌరవించటం మాట దేవుడెరుగు, తనని అవమానించింది, పురుక్కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సణుక్కున్నా తనంత బాధపడకపోను, కానీ తలుచుకుంటే మనసు దహించసాగింది ఆయనకి. అబ్బబ్బా, మీ నాన్నగారు ఏమిటండి బొత్తిగా అంత ఎడ్డి మనిషి? ఆ బట్టలు, ఆ ఒళ్ళు, ఆ పళ్ళ కంపు, సరే ముక్కు పొడవు వాసన పిల్లలకు కూడా తగిలిస్తున్నారు. ఆ వాసనకి డోకొస్తుంది అంది. పిల్లల్ని కూడా తన దగ్గరికి రాకుండా కట్టడి చేసింది. ఇంకోసారి వర్షం వస్తుంటే ఎండేసుకున్న పంచె కోడలు ఎలాగూ తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోవడానికి. తను బట్టలు తీసుకుని మామగారి పంచె ఒక కర్రపులతో తీస్తుంది. ఎంతో నొచ్చుకున్నాడు ఆయన. తనంత అంటరానివాడా? తన పంచె పుల్లతో తీస్తుంది. తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది. అంత ఏహ్యంగా ఉన్నాడు అతను. ఎంత అభిమానం చంపుకుని కొడుకు పంచ చేరినా అంత హీనస్థితిని భరించలేక 3 నెలలు నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు. ఆ ఇద్దరిళ్లల్లో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుంది అనుకున్నాడు ఆయన. 5వ కోడలు మామగారిని ఏదన్నా అనడానికి అశక్తురాలు గనక ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో గాని మామగారిని అభిమానంగా చూసింది. 5వ కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు, కోడలు మోగది. అవును, అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాట రాకపోయినా చేతల ద్వారా అయినా చూపించవచ్చు అయిష్టత. కానీ అలాంటిదేం కనపడలేదు విశ్వనాథానికి. అక్కడున్న 6 నెలల్లోనూ కాస్త ప్రశాంతంగా ఏ పోరు లేకుండా ఉన్నాననుకునేసరికి కోడలు నెలల నిండి పుట్టింటికి వెళ్ళవలసి రావడంతో మళ్ళీ స్థానభ్రష్టత తప్పలేదు ఆయనకి. 6వ కోడలు రిక్షా దిగుతుండగానే మొహం చిట్లించుకుంది. ఆవిడైనా అక్కగారులకు తీసిపోయింది. తను ఏమీ తీసిపోదని నెల రోజులకే నిరూపించుకుంది. అబ్బా, ఇదో గొడవ వచ్చి పడింది నెత్తి మీదకి. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదకి అంటోంది. తనేమన్నా వాళ్ళని సినిమాలకు వెళ్ళొద్దన్నాడా, షికార్లకు వెళ్ళొద్దన్నాడా? పిల్లల సరదాలను అర్థం చేసుకోలేని మూర్ఖుడా? అక్కడికి కోడలు సినిమాలకు వెళ్ళినప్పుడు పాలు పోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి వెడుతుంటే తను కాదన్నాడా? మరింకా ఎందుకో ఈ నిష్ఠూరం. ఈ మాత్రానికి అయితే ఆయన ఇంత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటోంది కోడలు, మన దేశంలోనే ఇలా ఈ ముసలాళ్ళు కొడుకుల ఇళ్ళు పట్టుకుని వేళ్లాడటం, అమ్మా నాన్న అంటూ ఎవ్వరూ పై దేశాల్లో ఇళ్లల్లోకి చేరదీయరు.
అక్కడ ఎవరి దారి వారిదే, హాయిగా ఉంటారు, చీకు చింత లేకుండా. మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు ఆచారాలును. పై దేశాల్లో ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడరు. అంతగా డబ్బు లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడటానికి ఆశ్రమాలు లాంటివి ఉంటాయట. చదువుకున్న కోడలు కదా, అంటే మిగతా వాళ్ళకంటే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఉద్యోగం కూడా వెలగదీస్తుందిగా మరి. దేశ విదేశాల ఆచారాలేమిటో తెలుసు ఆవిడికి. వింటున్న విశ్వనాథం నవ్వుకున్నాడు. విదేశాల దాకా ఎందుకు, మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది? ఇంకా అక్కడ తనలాంటి వారిని ఆదుకోవడానికి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివి లేకుండానే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు అంతే. ఏం పిల్లలు, ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వాళ్ళ మీద. రెక్కలు రాగానే ఎవరికి వారే అయ్యే పశుపక్షాదులకి, బుద్ధెరిగిన మనుషులకి ఏం తేడా ఉంది? తేడా లేకేమి? రెక్కలొచ్చిన పక్షుల గురించి తల్లి తండ్రి బాధపడవు, వాటి గురించి యావ ఉండదు. కానీ మనుషులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళు ఎలాంటి వారైనా మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం. 6 కొడుకులు అయ్యారు. 6 కొడుకుల ఇళ్లల్లో పుచ్చుకోవలసిన మర్యాదలు అందాయి. కల్లో గంజో ఒక పూట త్రాగి పస్తులుండడం, ఏ చెట్టు కిందో పడుకోవడం ఈ బ్రతుకు కంటే నయం కాదా? కొడుకుల ఇంట్లో హీనాతిహీనంగా పడుండడం కంటే ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చిన అవమానం ఏముంది? ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో 4 ఇళ్లల్లో 4 పిల్లలకి చదువు చెప్పుకుంటే ఈ మాత్రం బ్రతకలేకపోడు. ఈ మాటే ముందంటే కొడుకులందరూ అప్పుడేమన్నారు? తలో కొడుకు తలో 10, 20 పంపితే పెన్షన్ డబ్బు అది కలిపి ఏదో జీవితం వెళ్ళబుచ్చవచ్చని కొడుకుల చెవిన ఆ మాట వేశాడు. నాన్న, మీరు పెద్దవారయ్యారు, ఎలాగో రిటైర్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ కాపురం ఎందుకు? కలో గంజో అందరం ఒకచాటుండే త్రాగుదాం. ఇక్కడ ఇంటద్దే అది దండక్ కదా. తలొకళ్ళింట్లో తలో 6 నెలలు ఉంటే నిక్షేపంలా మీ రోజులు వెళ్ళిపోతాయి, మాతో ఉందురు గాని అంటే నిజమనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేగాని తలో 10, 20 ఎత్తి పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బది కలిసి వస్తుందని అంత దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు. కొడుకులు అన్నట్టు తన పెన్షన్లో 30 రూపాయలు ఇంటద్దె పోతుంది. కొడుకులు కాస్తో కోస్తో పంపినా ఈ కరువు కాలంలో ఎలా సరిపోతుంది? 10 మంది పిల్లల ఇల్లంటూ తల్లి తండ్రి అంటూ ఉన్నాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. సరే, ఆడపిల్లలు రావడం పోవటం, అల్లుళ్ళు కోడళ్ళు మనవలు ముద్దు ముచ్చట్లు ఉన్నంతలో ఎవరి వేళకి వాళ్ళకి జరపాల్సిందే కదా. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తనకా బ్లడ్ ప్రెషరు, గుండెదడ, 4 ఇళ్లల్లో పిల్లలకి చదువు చెబుదామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించాడు. కానీ తన డబ్బు కోసం, తమ తల్లి చాకరీ కోసం ఆశపడ్డారు తప్ప తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసొచ్చింది ఆయనకి. భార్య గుర్తురాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్య వాళ్ళ తల్లిని ప్రతి వాళ్ళు వంటలక్క కంటే కష్టంగా ఉపయోగించుకుంటున్నారు. పాపం అది నోరెత్తకుండా కొడుకుళ్ళల్లో చాకరీ చేస్తుంది. ఎన్నాళ్ళయింది భార్యను చూసి? 1 నెల ఏమన్నా కలిసి ఉన్నారేమో పెద్ద కొడుకింటికి వెళ్ళాక, అంతే. అప్పటినుంచి ఒక కోడలికి పురిటి రోజులని, ఇంకో మనవడు అన్నప్రాసనని, ఇంకో కోడలికి వేవిళ్ళని, ఇంకో మనవరాలు సమర్తాడిందని, ఇంకో పిల్లాడికి బారసాలని, మనవరాలి పెళ్ళని, ఇలా ఎవ్వరికి కావలసినప్పుడు వాళ్ళు తల్లిని పిలిపించుకుని ఆవిడ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి. అంతేగాక తల్లి తండ్రి ఇద్దరిని ఒకరే భరించడం కష్టమని చెరొకరిని తలొకరు వంతుల ప్రకారం పంచుకున్నారు. అదేదో సినిమాలోలాగా. తను తన భార్య 4 ఇళ్లల్లో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బతకొచ్చు. కనీసం ఒకే చోట పడుండి
ఒకరికొకరు తోడు నీడగా ఉండొచ్చు. ఆ ఆలోచన రాగానే ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా మూడో కొడుకింట్లో ఉన్న భార్యకి వెంటనే తమ ఊరికి వచ్చేయమని ఉత్తరం రాసి పడేసి ప్రయాణం అయ్యాడు. భార్యను చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతి, నీకు నేను, నాకు నీవు తప్ప మనకెవరూ లేరు. ఈ పిల్లలు, ఈ ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతి. ఈనాటి నుంచి మనం ఎవరికీ లేము. మళ్ళీ మనిద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి పార్వతి. ముందులాగా మనకెవరూ లేరు పార్వతి, ఎవ్వరూ లేరు. భార్య చేయి పట్టుకుని ఏదో గొణిగాడాయన. భార్యని సత్రంలో ఉంచి గృహాన్వేషణార్థం బయలుదేరే ముందు మళ్ళీ అన్నాడు, పార్వతి, నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మనకు? పార్వతమ్మకు ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల ఇంట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమంది. ఈ లోకంలో ఎవరికి ఎవరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా? ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్ర నుంచి లేవలేదని ఆయనకి ముందు తెలిసి ఉంటే ఆ మాట అంత నిబ్బరంగా అనుండేవాడు కాదేమో. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి డి కామేశ్వరి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందామా? మరి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.